హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ. మా అమ్మ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తుంది. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మా అమ్మనే వంట చేస్తుంది. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా అమ్మనే చేస్తుంది. మా అమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది. ఏ కర్రీ అయినా ఈజీ ప్రాసెస్లో చేస్తుంది. దీనికోసం మా అమ్మ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇలా నూనెలో వేయించింది. అందులోనే కొద్దిగా గరం మసాలా బగారాకు అయితే వేసి ఫ్రై అవుతుంటేనే ఇటు పక్కకు చికెన్ 2 కేజీ చికెన్ ఇది. ఇందులోనే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొద్దిగా పెరుగు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చికెన్ అనేది బాగా మ్యారినేట్ చేసుకుంది. ఇలా పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా పెరుగు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చికెన్ తింటే వేడి అంటారు కదా, అలా వేడి కాకుండా ఈ పెరుగు అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎంత తిన్నా ఏం కాదు. ఈ ఉల్లిగడ్డలు ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసింది. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. మనం బిర్యానీకి అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసి బాగా కలిపింది. ఇందులో ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఏం వేయకుండానే ఇంత గ్రేవీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా అయితే యాడ్ చేసి మూత పెట్టేస్తే రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మీ అమ్మ కూడా వస్తే ఇలాగే వంటలు చేస్తారా లేదా నాకైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి.